పెథాయ్ తుఫాను ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ సాయంత్రంలోగా తీరం దాటే అవకాశం ఉండడంతో సముద్ర తీర ప్రాంతాలైన కాకినాడ పోర్ట్ ప్రాంతంలో సముద్రం ఎగిసిపడుతోంది. అలల ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ముఖ్యంగా కాకినాడ తుని ప్రాంతంలో తీరం దాటే ఛాన్స్ ఉండడంతో చలిగాలుల తీవ్రత కూడా మరింతగా పెరిగింది. తుఫాను ప్రభావంతో ముందు జాగ్రత్త చర్యగా రైల్వే శాఖ పలు ప్యాసింజర్ రైళ్లను కూడా రద్దు చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కాసేపట్లో తీరాన్ని తాకబోతోంది పెథాయ్ తుఫాన్. కాకినాడకి ప్రస్తుతం 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం గాడిమొగ్గ భైరవపాలెం మీదుగా ఈ తుఫాన్ తీరం దాటబోతోంది. తాళ్లరేవు ప్రాంతంలో భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో భారీగా ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందన్న అంచనాకి వచ్చారు అధికారులు. దీంతో ప్రజలని అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ప్రజలెవరూ కూడా ఇళ్లలోంచి బయటికి రావద్దు. అలాగే కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న పాత భవనాలు, పురాతన భవనాల కింద ఎవరు ఉండద్దు, చెట్ల కింద కూడా ఎవరు ఉండద్దు. అలాగే కచ్చా ఇళ్లు, షెడ్లలో ఉండే వాళ్ళు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారో ప్రజలంతా కూడా అక్కడికి తరలి వెళ్లాలి అని అధికారులు సూచిస్తూ ఉన్నారు. అంతకంతకు దూసుకొస్తోన్న పెథాయ్ తుఫాన్ పెను విధ్వంసాన్ని సృష్టించేందుకు భయానకంగా వస్తూ ఉంది. ఈ సాయంత్రం లోపు తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరి కొద్ది గంటల్లోనే తుఫాను తీరం దాటే, ముఖ్యంగా ఆ సమయంలోనే చాలా అప్రమత్తత అవసరమని అధికారులు చెప్తూ ఉన్నారు. ఆ టైంలో వీచే బలమైన గాలులకు పెద్ద పెద్ద వృక్షాలు, అలాగే విద్యుత్ స్తంభాలు నేల కొరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఏ ప్రాంతాల్లో ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాలకి చేరుకున్నారు. తక్షణ సహాయక చర్యలకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు అధికారులు. తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి టీవీ9 ప్రతినిధులంతా సిద్ధంగా ఉన్నారు. మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం భోగాపురం నుంచి మా ప్రతినిధి కృప మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ పరిస్థితి ఏంటో వివరించేందుకు కృప, ఓవర్ టు యు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం చలిగాలి తీవ్రత పెరుగుతుంది అనడానికి మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఇక్కడ ఈదురుగాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకసారి కనుక లోపలికి వెడితే బోటు అతలాకుతలం అవుతుంది, కింద పడిపోయి వీలుంది, ఆ బోటు తిరగబడే ప్రమాదం ఉంది. సో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళితేనే హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే మనం మత్స్యకారులతో మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు కూడా అదే చెప్పారు, సముద్రం లోపలికి వెళ్లాలంటేనే భయం వేస్తుందని. ఇక్కడ ఇసుక కూడా అంటే ఈ మొత్తం సముద్రం అంతా ముందుకు రావడంతో ఇసుక కోతకు కూడా గురవుతుంది. మత్స్యకారులకే కాకుండా రైతులకు కూడా చాలా ప్రాబ్లం ఉంది. సో కానీ ఎప్పుడు తుఫాన్ వచ్చినా సరే చాలా ఇబ్బంది అవుతుంది, ఇల్లు గడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. చేపల వేటకు వెళితేనే మాకు జీవనాధారం. కానీ ఇప్పుడు 10 రోజుల నుంచి వెళ్ళలేదు, మరో 10 రోజులు కూడా వెళ్ళొద్దని చెప్పారు. మరోవైపు పిల్లలకు స్కూల్ కూడా సెలవు. ఎందుకంటే చాలా వరకు తరగతి గదులన్నీ కూడా పైకప్పు నుండి నీళ్లు కారుతున్నాయని చెప్పేసి తల్లిదండ్రులు అంటున్నారు. సో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఇటువంటి తుఫాన్ వచ్చిన ప్రతిసారి వీళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బంది ఏంటి, వాళ్ళ మాటల్లోనే కనుక్కుందాం. అమ్మ నీ పేరేంటి? నా పేరు కావాల శక్తి అమ్మ. ఓకే, తుఫాన్ వచ్చింది కదా, ఇంతకు ముందు కూడా తుఫాను చాలా చూసారు, ఇప్పుడు తుఫాన్ ఉంది. ఈ తుఫాన్ పేరు పెథాయ్ కదా, ఈ తుఫాన్ తో మీరు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారండి? ఏం తేడా చూసారు? మరి మాకు ఏంటంటే గంగలోనికి వెళ్తే ఆస్కారం లేదు. ఆ ఆస్కారం లేకపోతే మాకు తినడానికి అవకాశాలు లేవు. లేకపోతే మరి ఇప్పుడు మనం ఎలా తిని బతకాలా అని మనం భయం పడిపోయి ఇళ్లలోనే ఉంటున్నాం. మరి అదే మీరేదో మాకు ఆ ఛాయం చేస్తే అదేదో కరగబోసుకొని తాగడానికని మాకు అవకాశం వచ్చిందమ్మ. చలిగాలులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. చలిపోయి ఆ గోమలోను ఆ కమరే గోమలోను పూకుంటున్నాం. ఇప్పుడు ఎలా వస్తుంది, గోళ్ళ తిరబడిపోతాయని భయంకరం పుట్టుతుంది. ఒక బోట్ కూడా సముద్రంలోనే ఉండిపోయింది కదమ్మా? మునిగిపోయింది, బోట్ ఉండిపోయింది, ఆ బోటు మునిగిపోయింది. మరి ఆ బోట్లు మునిగిపోయి వస్తాయో రాయో మాకు ఇంకా అవకాశాలు తెలియకంటున్నాయి. అమ్మా 10 రోజుల నుంచి వేటకి వెళ్ళట్లేదు ఇంట్లో, ఇంకో 10 రోజులు కూడా వెళ్ళకూడదు అని చెప్పి హెచ్చరిక జారీ చేశారు. ఇంట్లో ఎటువంటి పరిస్థితి ఉందమ్మా? మాకేమి లేదమ్మా, అలా ఉండడమే. మాకు ఆధారం ఏమి లేవు. ఆధారం లేక అలాగా సముద్రంలో తిన్నట్టు